వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మైఖేల్ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఇవాళ అయితే మేము మూవీకి వెళ్తున్నాము. మైఖేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ మూవీ ఉంది కదా, సో దానికైతే వెళ్తున్నాం. చాలా రోజులు రిలీజ్ అయ్యి కానీ మేము లేట్ అయిపోయింది ఇప్పటికే. సో చెప్తా దాని రివ్యూ కూడా. రెడీ ఫర్ మూవీ వెళ్తాం. నేను ఫ్రెండ్స్ ఇద్దరు. ఓటీపీ హర్షిని, ఎక్సైటెడా మూవీకి? చాలా ఎక్సైటెడ్. కానీ మస్తు లేట్గా వెళ్తున్నాం కదా, రిలీజ్ అయినప్పుడు పోతే బాగుంటుండే. అవును, క్రౌడ్ కూడా తక్కువ ఉంటుంది. అయినప్పటి నుంచి అనుకుంటున్నా పోదామని, కానీ పట్టుకుదిరింది. ఓకే, చూద్దాం. నువ్వేంది అరుణ్? చాలా ఎక్సైటెడ్. యా, ఫ్యానా నువ్వు మైకేల్ జాక్సన్ కి? యా, నార్మల్ ఫ్యానా? ఓకే, ఓటీపీ చెప్తాను. ఓటీపీ. ఓకే, థియేటర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. 9:16 9:20కి షో అయితే మేము ఇంకా కార్లే ఉన్నాం. 9:20 అవుతుంది ఆల్రెడీ. కాకపోతే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. సో యా, యాడ్స్ వస్తాయి ఒక 10 నిమిషాలు. సో అరుణ్ డ్రైవింగ్ మంచి లీగల్స్ రూల్స్ పాటిస్తూ మంచి స్పీడ్గా వెళ్తున్నాం. అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, ఇంకా మూవీ స్టార్ట్ కావాలి. చెప్పిన కదా యాడ్సే ఉంటుందని. ఇప్పుడు ఆల్రెడీ 9:29 అవుతుంది. 9:20కే మా షో స్టార్ట్ అయింది. స్టిల్ అడ్వర్టైజ్మెంట్స్, ఇది ఒకటి మనకు బెనిఫిట్ లేట్ వచ్చినా కూడా. ఓకే, మొత్తానికి మూవీ అయిపోయిన తర్వాత విల్ గివ్ ద రివ్యూ. మొత్తానికి అయిపోయింది మూవీ. హెడింగ్ హోమ్. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత మూవీ రివ్యూ చెప్తా. ఎట్లా అనిపించింది హర్షిని? సూపర్ ఉంది అబ్బా. నాకైతే మెయిన్గా యాక్ట్ చేసిన అబ్బాయి మస్తు సూపర్ యాక్ట్ చేసింది. ఓకే, మిగతాది ఇంటికి వెళ్ళిన తర్వాత రివ్యూ ఇస్తా. సీ యూ అట్ హోమ్. యా, మొత్తానికి వచ్చేసాం ఇంటికి. మూవీ వచ్చేసి అసలు చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్లో ఉంటుంది చాలా. మూవీ అంటే ల్యాగ్ అనిపిస్తుంది. బట్ మనకి అంటే అతని గురించి తెలుసుకోవాలి అనేది, అంటే మైకేల్ జాక్సన్ గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కొని నేను కొంచెం మస్తు ఎగ్జైటెడ్గా చూసిన మూవీ. కానీ ఓవరాల్గా తీసిన అంటే స్టోరీ మాత్రం చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, మంచిగా చూపెట్టారు. అండ్ మూవీ ఏంటంటే ఓన్లీ అతను అంటే ఆయన రైజే చూపెట్టారు, అంటే ఓన్లీ గ్రోత్ చూపెట్టారు. అతని నెగిటివ్ సైడ్ అండ్ డౌన్ఫాల్ అయింది కదా, అదేం చూపెట్టలేరు. ఓన్లీ ద హైయెస్ట్ అంటే పీక్స్ రీచ్ అయిన టైం వరకు చూపెట్టారు అంతే. అండ్ పర్సనల్గా నాకు ఒక విషయం అంటే ఆ మూవీ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మనం అంటే నార్మల్గా బయట ఉన్న జనరల్ టాక్ ఏంటంటే మైకేల్ జాక్సన్ చాలా సర్జరీలు చేయించుకున్నాడు. బట్ స్కిన్ కలర్ కూడా సర్జరీ అనుకున్నాను నేనైతే. కానీ ఈ మూవీ చూసిన తర్వాత అర్థమైంది ఆ సర్జరీ అది స్కిన్ కలర్ సర్జరీ కాదు. అతనికి ఏదో స్కిన్ డిసీజ్ వచ్చి అదంటే ఎక్కడో చేతి దగ్గర స్టార్ట్ అయ్యి మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మొత్తం పిగ్మెంటేషన్ పోయింది అన్నట్టు అతనికి. సో దానివల్ల బ్రౌన్ స్కిన్ మొత్తం అంటే ఆ బ్లాక్ స్కిన్ మొత్తం పోయి మొత్తం ప్యూర్ వైట్ అయిపోయాడు. అదొక విషయం నాకు ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత తెలిసింది. సో ఓవరాల్గా మూవీ బాగుంది. అదే చెప్పినట్టు కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ యాక్టర్ పేరు చూద్దాం. ఓకే, యాక్టర్ వచ్చేసి జాఫర్ జాక్స్ అన్నట ఆయన పేరు. సో అతను మైకేల్ జాక్సన్ వల్ల
బ్రదర్ అంటే ఫ్యామిలీ వాళ్ళ అన్న బ్రదర్స్ ఉంటారు కదా, బ్రదర్స్ వాళ్ళ వన్ ఆఫ్ ద బ్రదర్కి పుట్టినోళ్ళు అంటే. సో చాలా బాగా యాక్ట్ చేసిండు అసలు. స్క్రీన్ మీద అసలు ఒక్క దగ్గర కూడా అసలు వేరే వాళ్ళు ఎవరో యాక్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఒక్కసారి కూడా రాలేదు. అంటే రియల్గా మన ముందు మైకేల్ జాక్సనే ఉన్నాడేమో అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మేకప్ అదే చేసిర్లో, అంటే ఈ నో సర్జరీ అవన్నీ చేయించుకున్నాడు కదా, సో దాని తగ్గట్టు మేకప్ అవన్నీ వేసుకున్నారు. బట్ స్టిల్ అసలు ఆ డ్యాన్స్, ఆ స్టెప్స్, మూవ్స్ కానీ అసలు ఎగ్జాక్ట్ దించేసిండు. అతనికి మాత్రం అసలు ఎన్ని బెస్ట్ అవార్డ్స్ ఇస్తా అన్ని బెస్ట్ అవార్డ్స్ వచ్చేయాలి ఆయనకి, అంత సూపర్ చేసిండు ఆయన. అండ్ మూవీ అండ్ ఎట్లా అంటే చిన్న చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ 1940s 1960 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆయన మైకేల్ జాక్సన్ ఎట్లా అంటే 10 years నుంచే, అతనికి 10 years వచ్చినప్పటి నుండే ఆల్మోస్ట్ ఏమంటారు హీఈస్ సెలబ్రిటీ. సో చిన్నప్పటి నుండి ఆయన సెలబ్రిటీ స్టేటస్నే చూస్తూ వచ్చిండు చిన్నప్పటి నుండి. సో అతనికి బయట ఫ్యామిలీ అంటే బయట రియల్ పీపుల్ని కలవలేకపోయినాను. అంటే చిన్నప్పటి నుంచి సెలబ్రిటీ ఎట్లుంటుంది, అంటే బయట ఫ్రెండ్స్ కానీ ఎవరు ఆయనకు పరిచయం కారు. సో దానివల్ల చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి యానిమల్స్కి చాలా దగ్గర అయిపోతాడు. అండ్ ఆ మనిషి ఎంత సెన్సిటివ్ అవన్నీ చాలా బాగా చూపెట్టారు యాక్చువల్గా. ఆయన అదేంది చింపాంజీని పెంచుకుంటాడు, జిరాఫీని పెంచుకుంటాడు. అట్లా అంటే మనుషుల దగ్గర రియాలిటీ అనేది దొరకదు అతని దగ్గర. అతనికి ఆ స్టార్డమ్ ఉండేసరికి ఏమైపోతుంది అంటే అందరూ ఆ స్టార్డమ్ని చూస్తారు తప్ప అంటే ఆ పర్సన్తో రియల్గా ఉండడానికి ఎవరు ఉండరు కదా. సో మైకేల్ జాక్సన్ దానికోసం బాగా స్ట్రగుల్ అయిపోతాడు లైఫ్ అంతా. సో ఇక్కడ వరకు చూపెట్టారు. అంటే మ్యాక్సిమం రైజింగ్ అంటే లాస్ట్ పీక్స్ ఎక్కడ దాకా అయితే రీచ్ అయిందో అక్కడ వరకు చూపిస్తారు. సో అక్కడికి మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీ వచ్చేసి మెయిన్గా ఇట్లా అంటే వాళ్ళ ఫాదర్ మైకేల్ జాక్సన్ ఆ రేంజ్కి రావడానికి రీజన్ వాళ్ళ ఫాదరే. చిన్నప్పటి నుండి మొత్తం అంటే ఫోర్స్ఫుల్గా చేపిస్తాడు అన్నీ, అంటే డ్యాన్స్ షోస్ ఇవన్నీ. సో దానివల్ల అతనికి తెలియకుండానే అతని లోపలికి వచ్చేస్తుంది అది పాప్. నిజంగా కింగ్ ఆఫ్ పాప్ అంటే ఏందో ఇవాళ మూవీ చూసినాక అర్థమైంది. అసలు అది చూస్తున్నంతసేపు చాలా మంచి ఫీలింగ్ వచ్చింది అసలు. సో డెఫినెట్గా వర్త్ వాచింగ్. కాకపోతే చెప్పినట్టు మూవీ మాత్రం కొంచెం స్లో అనేది ఎక్స్పెక్ట్ చేయండి, ఎందుకంటే అది కొంచెం బయోగ్రఫీ అదంతా చూపెడతారు కాబట్టి కొంచెం స్లో అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు దాంట్లో అంటే ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా డెఫినెట్గా వెళ్ళండి. అండ్ అక్కడ మూవీలో ఉన్నంతసేపు మంచి మ్యూజిక్ కన్సర్ట్లో ఉన్నట్టయితే ఉంటుంది అండ్ ఇది ఓల్డెన్ ఏమంటారు అన్ని ఓల్డ్ సాంగ్స్ వస్తాయి. అండ్ ఎందుకంటే అన్ని 1960s నుంచి అతను హై పీక్స్లోకి వెళ్ళేదాకా ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని ఓల్డ్ సాంగ్సే, బట్ మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి అన్నీ. సినిమా మొత్తం ఇదైతే మంచి కన్సర్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్లోనెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయండి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, వర్త్ వాచింగ్. మైకేల్ జాక్సన్ని ఖచ్చితంగా స్క్రీన్ మీదనే మనం చూస్తున్నాం లైవ్ అనే ఫీలింగ్ అయితే 100% వస్తుంది. దానికి యాక్టర్ చాలా న్యాయం చేసిండు. సో ఓవరాల్గా ఇదైతే రివ్యూ. హోప్ యూ లైక్డ్ ఇట్. డెఫినెట్గా వెళ్ళండి మూవీకి, మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే నేను కూడా కొంచెం మైకేల్ జాక్సన్ ఫ్యాన్. నేను బీటెక్లో ఉండగా ఎన్ని డ్యాన్స్లు వేసినా ఆ వీడియోలు పెట్టుకొని, ఆ డేంజరస్ సాంగ్ కానీ, దే డోంట్ రియల్లీ కేర్ అబౌట్ ఆ సాంగ్ కానీ చాలా ఇష్టం నాకు. సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ loved this vlog and see you in my next vlog. Until then, take care. Bye.